హాయ్! నేను మీ జావేద్. ఈరోజు నామినేషన్‌లో అబ్బా! ఒక లెవెల్‌గా జరిగాయి. మామూలుగా గాదు అసలు. లేపారు ఈరోజు 'బిగ్ బాస్' ఎపిసోడ్‌ని టాప్ నాచ్‌లో లేపారు. నామినేషన్స్‌లో కొన్ని స్పెసిఫిక్ నామినేషన్స్ ఇలా స్పైసీగా పైకి లేసాయి. వాటిని చెప్పే ముందు ఫస్ట్ ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరు ఎవరిని నామినేట్ చేశారో కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను. లాస్ట్‌లో కొంచెం స్పైసీగా ఉండేవి బాగా మీకు ఎలాబొరేట్ చేసి చెప్తాను. కొంచెం ఇప్పుడు కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్‌గెళ్ళద్ది. ఫస్ట్ రాము కళ్యాణ్‌ని అండ్ హరీష్‌ని నామినేట్ చేశారు. కళ్యాణ్‌ని ఏమని నామినేట్ చేశారంటే టీనేజ్‌ని సర్వెంట్స్ లాగా చేస్తున్నారు అని చెప్పేసి నామినేట్ చేస్తే ఆయన వెంటనే చెప్పాడు. "నువ్వు చెప్పింది ట్రోలర్ మెటీరియల్ కింద వస్తది. టీనేజ్‌ని సర్వెంట్ మీద చూస్తావా" అంటే అంటే టీనేజ్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు కాబట్టి సర్వెంట్ మీద చూస్తున్నారు కదా! అని చెప్పి సో అండ్ సో అని చెప్పేసి సో ఆయన కూడా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. సో కళ్యాణ్‌ని అలా నామినేట్ చేశారు. హరీష్ గారిని ఏమని నామినేట్ చేశారంటే, ఆయన ఫుడ్ ఇస్తే తినలేదు, వాటర్ ఇస్తే తాగలేదు. అంటే బిగ్ బాస్ ఆయన కన్ఫెషన్ రూమ్‌కెళ్ళినప్పుడు రథాన్ని పిలిపించి మీరు ఈయన్ని చూసుకోండి అని చెప్పారు గదా! సో, ఆయన తర్వాత ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి బెడ్ మీద పనుకోబెట్టి ఫుడ్, వాటర్ ఇచ్చి ఆయన తీసుకోలే అసలు. సో, ఆయనకి ఎవరైనా అలా బాగా పరిచయం లేని వ్యక్తికి ఎళ్లి వాటర్ ఇస్తామన్నా గూడా వద్దంటే ఏదో ఒకటి నెగెటివ్ ఫీలింగ్ వస్తది. సో, ఆయన చెప్పాడు ఇది వాలిడే. తర్వాత ప్రియా, ఫ్లోరా సైనీని, బన్నీ గారిని నామినేట్ చేశారు. బన్నీ గారిని సేమ్ ఎగ్ రిలేటెడ్‌గా నామినేట్ చేశారు. ఆ ఎగ్ విషయంలో సంజన ఎగ్ తినేస్తే దాని గురించి చెప్పలేదు కాబట్టి ఓనర్స్‌కి దాని మ్యాటర్ మీద నామినేట్ చేశారు. తర్వాత ఫ్లోరా సైని గురించి ఆమె పాజిటివ్‌గానే ఉన్నారు. బట్ ఫ్లోరా సైని గారు ఆ షాంపూలో కండిషనర్ కలిపారు కదా! సంజన గారి షాంపూలో. సో, అది ఆమెకు నచ్చలేదు అని చెప్పేసి నామినేట్ చేశారు. ఇది కూడా వాలిడే. తర్వాత రీతు గారు హరీష్‌ని, ఫ్లోరాని నామినేట్ చేశారు. హరీష్‌ని తెలిసిన పాయింటే. ఆయన సండే రోజు నాగార్జున గారు ఆ క్లిప్ చూపించిన తర్వాత, సో, ఈయన గివ్ అప్ ఇచ్చారని చెప్పేసి డిప్రెషన్‌లోకెళ్లారని చెప్పేసి, అన్నం తినకుండా, వాటర్ తాగకుండా ఇంకా సైలెంట్‌గా ఉండిపోవడం. సో, అది నాకు నచ్చలేదు అని ఆ పాయింట్ మీద ఆయన్ని నామినేట్ చేశారు. తర్వాత ఆయన చెప్పుకున్నాడు దాని గురించి. అది మనకు పర్లేదు. తర్వాత సుమన్. సుమన్ కామెడీ నామినేషన్స్ మామూలు కామెడీ కాదు. సుమన్ చేసిన నామినేషన్స్ 2 ప్రియా, మనీష్. ప్రియాని ఏమని నామినేట్ చేశారంటే, ఈ మధ్య హౌస్‌లో కుకింగ్ దగ్గర కిచెన్ దగ్గర ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ సంజన గారు కొట్టేస్తున్నారు కదా! ఎగ్ రిలేటెడ్ గాని, ఆరెంజెస్ గాని కొట్టేస్తే థమ్స్ అప్ మ్యాటర్ గాని కొట్టేస్తే ప్రియా గారు అందరిని అడుగుతూ సుమన్ దగ్గరికి కూడా ఎళ్లి మీరేమైనా తీసుకున్నారా? మీ దగ్గర ఉందా? కనిపించట్లేదు. మీ దగ్గర ఉంటే ఇచ్చేసేయండి అని అడగడం ఆయనకి నచ్చలేదంట. సో, ఇది చాలా ఫన్నీ నామినేషన్ అని చెప్పొచ్చు. సో, అది ఆయనకి నచ్చక ప్రియాని నామినేట్ చేశారు. సో, ఆమె కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత మనీష్‌ని, మనీష్‌ని ఏమని నామినేట్ చేశారంటే లోపలికొస్తుంటే ఆహ్, లోపలికి వెళ్తారా అని చెప్పారంట. లోపలికి వెళ్తారా అని చెప్పారంట. సో, ఆ పాయింట్ గూడా ఈయనకి నచ్చలేదు గాబట్టి, సో, దాని మీద ఆయనకి పాయింట్ లేకుండా ఆ పాయింట్‌ని తీసుకొచ్చి మనీష్‌ని నామినేట్ చేశారు. సో, 2 ఇన్వాలిడే కానీ బట్ ఫన్నీ నామినేషన్స్ అని చెప్పొచ్చు. తర్వాత డిమాండ్ పవన్ భరణిని, ఫ్లోరా సైనిని నామినేట్ చేశారు. ఫ్లోరా సైనిని డస్ట్‌బిన్ పక్కన ఫుడ్ పెట్టారు కదా! ఆ మ్యాటర్ మీద ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది ఫ్లోరా సైనిని. తర్వాత భరణిని సేమ్ ఎగ్ రిలేటెడే. ఎగ్ గురించి చెప్పలేదని చెప్పేసి దాని మీద నామినేషన్ చెప్పలేదు. మళ్ళీ మ్యానిపులేట్ చేసి దాన్ని వేరే హరీష్ దగ్గరికి తీసుకెళ్లారని చెప్పేసి దాని మీద నామినేట్ చేయడం జరిగింది. తర్వాత ఇమాన్యుల్. ఇమాన్యుల్‌కి కొంచెం ఇక్కడ ఫైర్‌గా జరిగింది. ఇమాన్యుల్ ఫస్ట్ మనీష్‌ని నామినేట్ చేశారు. ఎందుకంటే ఆయనకి టాస్క్‌లో ఈయన సంచాలకుగా ఉన్నాడు కదా! మనీష్ అప్పుడు మీకు వేరే ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన నామినేట్ చేశారు. తర్వాత హరీష్. హరీష్ మీద అది బాడీ షేమింగ్. 'గుంటూ అంకుల్' అనేది బాడీ షేమింగ్ అయితే 'రెడ్ ఫ్లవర్' అనేది బాడీ షేమింగ్ కాదా అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది. దాన్ని 'మాస్క్ మ్యాన్' వేరే లెవెల్‌లో కవర్ చేసాడు. మామూలుగా కవర్ చేయలేదు. యాక్చువల్‌గా ఆడియన్స్ అందరూ కూడా ఆ క్లిప్ చూసారు సండే రోజు. 'రెడ్ ఫ్లవర్' స్పెసిఫిక్‌గా ఎలా అన్నాడు అనే క్లిప్ బాగా క్లియర్ కట్‌గానే ఉంది. దాన్ని ఈయన ఎలా కవర్ చేశాడంటే, ప్రియా గారు నేను ఫ్లవర్ ఎవరికైనా ఇస్తారని చెప్తే, మా ఇమాన్యుల్‌కి ఇస్తానని చెప్తే దాంట్లో రెడ్ ఫ్లవర్ ఇస్తారా? అన్నట్టుగా ఈయన కవర్ చేసి దాన్ని తిప్పాడు మాటని. ఈయన మీద ఏది పడకుండా అవతల వాళ్ళ మీద ఈజీగా నెట్టేస్తా ఉంటాడు. అలాగే ఇది కూడా నెట్టేసాడు. తర్వాత భరణి. భరణి కన్నా ముందు ఫస్ట్ భరణిదే చెప్తా. భరణి మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఇక్కడే ఉంది మ్యాటర్. సో, పవన్ గురించి చెప్పేస్తా. భరణిని
హరీష్ని నామినేట్ చేశారు. సేమ్ ఎగ్ రిలేటెడ్ భరణి హరీష్ని కూడా హరీష్ని ఏమని నామినేట్ చేశారంటే, మీరు మాస్క్ పెట్టుకుని ఆడుతున్నారు, ఇంకా మీరు కనపడట్లేదు, సరిగ్గా కనపడలేదు అంటే ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు రేపటి నుంచి నీకు కనపడతా, దాన్ని నువ్వు జీవితంలోనే మర్చిపోలేవు అని చెప్పేసి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు పవన్కి. సో దాంట్లో అంత ఫైర్ లేదు, కానీ ఇప్పుడు చెప్తా చూడండి ఫైర్ ఉన్న మ్యాటర్. ఈ ఫైర్ ఉన్న మ్యాటర్ ఏంటంటే భరణి గారు నామినేషన్స్లో వచ్చింది. భరణి గారు ప్రియాని నామినేషన్ చేశారు. ఏమని నామినేట్ చేశారంటే, లాస్ట్ వీక్లో ప్రియా గారు టీనెంట్స్ని ఫుడ్లో కొంచెం కొంచెం తింటున్నారు అని చెప్పేసి నామినేట్ చేశారు. అది ఎలా తింటారంటే, ఆమె చేతులు కడుక్కోకుండా, ఆమెకు లైట్గా ఫీవర్ కూడా ఉంది అని చెప్పేసి చేతులు కడుక్కోకుండా అన్హైజీనిక్గా వచ్చి చేతులు పెట్టి తినడం, మళ్ళీ అక్కడ చేతులు పెట్టి తినడం, ఇలా చెప్తూ మళ్ళీ ఆమె ప్రొవిజన్ ఆమె డాక్టర్ అయ్యి కూడా ఇలాగ హైజీనిక్గా వచ్చి ఫుడ్లో చేతులు పెట్టి తినడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పారు. దీనికి ప్రియా కౌంటర్ ఇచ్చారు మామూలుగా ఇలా. 2 డైలాగులు ఉన్నాయి, ఈ 2 డైలాగులు చెప్తే మీకు కూడా అర్థమవుద్ది. సార్ మీరు చేసే వంటలో మట్టి వస్తుంది సార్, మీరు చేసే వంటలో ఎంట్రుకలు వస్తున్నాయి సార్ అని చెప్పి టాప్ లేపు కొట్టారు అంతనే. సో బర్నీ గారు సైలెంట్ అయిపోయారు. 2 డైలాగ్స్ వేసేసరికి ఆ డైలాగ్స్ కూడా ఎలా వేశారంటే, రాఖీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ కోర్ట్ సీన్లో ఎలా మాట్లాడతారో సేమ్ యాస్టీస్ దింపేశారు. ఒక్కసారిగా ఒక యాక్టర్ ప్రియా ఒంట్లోకి దూరినట్టు మాట్లాడారు, ఇరగొట్టారు. అసలు హైలైట్ అనిపించింది. ద బెస్ట్ నామినేషన్కి బెస్ట్ కౌంటర్ అనిపించింది నాకైతే. తర్వాత బర్నీ గారు డిమాండ్ పవన్ని యాస్టిస్ దాని మ్యాటర్ గురించి నామినేట్ చేశారు. తర్వాత పవన్ చెప్పానుగా, పవన్ చెప్పేశాను. హరీష్ శ్రీజ, హరీష్ భరణిని ఇమాన్యుయల్ని నామినేట్ చేశారు. భరణి గారిని సేమ్ యాస్టిస్ దాని మీద ఇమాన్యుయల్ కూడా ఆ రెడ్ ఫ్లవర్ వీళ్ళకి జరిగింది కదా, గుండు అంకుల్ ఆ రెడ్ ఫ్లవర్, దాని మీద నామినేట్ చేశారు, అది వ్యాలిడే. తర్వాత శ్రీజ భరణిని హరీష్ని నామినేట్ చేశారు. భరణి గారు మ్యానిపులేట్ చేస్తున్నారు, లాయల్ కాదు, ఈయన లయ్యర్ అని చెప్పి నామినేట్ చేసి, సో ఇలా అర్థం చేసుకున్నారా అని చెప్పేసి ఆయన కూడా దాన్ని ఎక్కువ మాట్లాడకుండా ముగించేశాడు. తర్వాత హరీష్ మాట్లాడాడు. ఏమని మాట్లాడారంటే, శ్రీజ గారు చెప్పిన పాయింట్స్కి ఇంట్లో నుంచి శ్రీజ మధ్యలో మాట్లాడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి చెప్తూ ఉంటారు కదా అని చెప్పి ఏదో చెప్పారు సంథింగ్. చెప్తే దమ్ముంటే బిగ్ బాస్ని బయటికి పొమ్మని చెప్పండి అని చెప్పిన దమ్మున్న మగాడు హరీష్ ఈసారి. ఇంతవరకు ఇలాంటి డైలాగు ఏ సీజన్లో కూడా ఎవ్వరు చెప్పరు. ఆయన ఆ మాట చెప్తుంటే ఆ డైలాగు వెనకాల రీతు తనుజ ఉన్నారు. మీరు ఆ మాట చెప్పొద్దు, బిగ్ బాస్నే దమ్మున్నాడు అని మాట చెప్పొద్దు అంటే, దమ్ముంటే మీరు నా ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పాడు. అబ్బా హైలైట్ పీక్స్, లిటిల్ బిట్ నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్ని చూస్తుంటే. అదిరిపోయింది ఈసారి నామినేషన్స్. తర్వాత హైలైట్ అసలు మాస్క్ మ్యాన్ విశ్వరూపం బయటికి తీసాడు అంతనే, సూపర్ అసలు. తర్వాత భరణి గారిని కూడా బస్ మ్యానిపులేషన్ చేస్తున్నారని చెప్పేసి అలాగే నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్స్లో హైలైట్ ప్రియా అండ్ మాస్క్ మ్యాన్ ఇద్దరు ఎరగొట్టారు, కౌంటర్లలో దుమ్ము రేపారు. బట్ హరీష్ గారు ఎప్పుడో సీజన్ 1లో చూశాను నేను, బిగ్ బాస్ని గట్టిగా మాట్లాడడం, బిగ్ బాస్కి ఒక కౌంటర్ లాగా ఇవ్వడం. ఈరోజు మాస్క్ మ్యాన్ ఆ విషయంలో చూశాను, దమ్ముంటే బిగ్ బాస్ని బయటికి పొమ్మనండి అని చెప్పడం హైలైట్. అసలు ఈరోజు ఈ ఎపిసోడ్కి ఆయన హైలైట్. యాక్చువల్గా నేను ఈ ఎపిసోడ్లో ప్రియా నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే, ఈ ఎపిసోడ్కే మాస్క్ మ్యాన్కి నేను ఫ్యాన్ ఈరోజు. అసలు దుమ్ము రేకొట్టారు ఇద్దరు కలిసి ఈరోజు. సో ఇంతటితో ఈ వీడియో ముగించేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంతగా మ్యాటర్ లేదు ఇంకా. ఈ నామినేషన్స్ హైలైట్, అసలు సూపర్గా చేశారు ఈసారి. సో దట్స్ ఇట్, ఇంకా క్లోజ్ చేసేస్తాను. కావాలనుకుంటే రివైండ్ చేసి మళ్ళీ నేను చెప్పిన డైలాగ్స్ మళ్ళీ చూస్తూ ఉండండి. మీకే ఈరోజు ఎపిసోడ్ చూడని వాళ్ళకి కూడా ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్ మీరు రివైండ్ చేసుకుని మరీ చూస్తారు. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ.